సెకండ్ మెటీరియల్ స్ట్రక్చర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటా సార్ నమస్తే సార్, నేను హార్టికల్చర్ ఆఫీసర్ యు నాగరాజ్ సార్. సార్ నంద్యాల జిల్లాకు సంబంధించింది 49,000 హెక్టార్లు ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి సార్. నియోజకవర్గం వచ్చేసి 16,415.25 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి సార్. హార్టికల్చర్ ఎక్కువ ఉంది ఎక్కడ, ఏ జిల్లా ఎక్కడ ఉంది మీకు? మా కాన్స్టిట్యూన్సీ ఇక్కడే సార్, డోన్ కాన్స్టిట్యూన్సీ లోన్ ఎక్కువ ఉంది. అవును సార్. సార్ తమరు ఇన్సెషన్ ప్రకారం యాక్చువల్గా ప్రోడక్ట్ ఫార్మేషన్ కింద ఫ్రూట్ కేర్ యాక్టివిటీ బాగా ప్రమోట్ చేసాను సార్. దీన్ని చేసిన తర్వాత మనకు రేట్ కూడా ప్రజెంట్ రేటు 1,75,000 సార్ టన్ను. అట్లాగే మ్యాంగో ఇంతకుముందు అక్టోబర్ నవంబర్లో డిసైజ్ సేల్ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ బాగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కూడా రేట్ పెరిగింది సార్. ప్రజెంట్ టన్ను వచ్చేసి 16,000 నుంచి 17,000 ఉంది సార్. జనవరి ఫిబ్రవరిలో 23,000 దాకా వెళ్ళింది సార్. ఫ్రూట్ కేర్ యాక్టివిటీ చేసిన దానికి యాక్టివిటీ బాగా వస్తుంది. అండ్ ఈ మ్యాంగో కవర్లో కొంచెం మోటివేషన్ చేయాలి సార్. బట్ ఫార్మర్స్ ఇది కూడా స్టార్ట్ చేశాం సార్. ఎకరాకు మనం 6,000 కవర్లు కొట్టున్నాం సార్ దీనికి. అంటే ప్రజెంట్ రేట్ ప్రకారం చూసుకుంటే ఎకరాకు 3 నుంచి 4 టన్నులు దిగుబడి వస్తుంది సార్. అంటే చెట్టు వయసుని బట్టి సార్. సార్ ఇది కట్టను సార్. సార్ ఇది కట్టను సార్. ఇది కూడా టచ్ చేసినప్పుడు కొంచెం ఏమైనా అవుతుందా? ఏం లేదు సార్. అయితే దీంట్లో బిఫోర్ హార్వెస్ట్ ఇవన్నీ కవర్లు కట్టినాయి సార్. కట్టను సార్. ఓకే, లాట్ ఆఫ్ డిఫరెన్స్ సార్. యూనిఫామ్ టిల్ సార్, షోల్డర్ డెవలప్మెంట్, బేస్ డెవలప్మెంట్ బాగుంది సార్. ఈ స్పాట్స్ అని ఇండికేషన్ ఫర్ మెచ్యూరిటీ సార్. హార్వెస్ట్ ముందర మనం 10 రోజులు కవర్లు తీసేస్తాం సార్. స్వీట్నెస్ రైతులు ఎంతవరకు ముందుకు వస్తున్నారు దీని మీద? సార్ ఇది యాక్చువల్గా ఈ సంవత్సరము మనకు డోన్ కాన్స్టిట్యూన్సీ 82 హెక్టార్లకు ఇచ్చాము. బట్ వీరు మోటివేట్ చేస్తాం. కవర్లు కట్టాలంటే కొంచెం ఇబ్బంది పడతాం. బట్ లాస్ట్ ఇయర్ ఇప్పటికి ఇక్కడ దాదాపు 60 హెక్టార్లు కట్టించాము సార్. మనం ఎకరాకు 6,000 కవర్లు కడతాము. సో చేస్తున్నారు సార్. ఇది చూసిన తర్వాత చాలా మంది ట్రెమండ్ రిజల్ట్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు సార్. లాస్ట్ ఇయర్ ఇబ్బంది అనేది ఇప్పుడు కడుతున్నారు సార్. అంటే మీకు వచ్చింది ఏంటంటే ఇవన్నీ కడుతున్నారు, కానీ వాళ్ళు కూడా మోటివేషన్ రావాలి కదా. డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంత ఇన్వెస్ట్ చేసే పరిస్థితి రావాలి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత పెరిగింది? లాస్ట్ ఇయర్ కూడా మనం 50% సబ్సిడీ ఇచ్చాం కదా. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాం కొన్ని దగ్గరలో, అప్పుడు ఇక్కడ ఇచ్చాం. ఇప్పుడు 50% ఇచ్చాం. ఈ సంవత్సరం జిల్లాకి 200 హెక్టార్స్ చేశాం సార్. సార్ నెక్స్ట్ బనానా సార్, ఇది మేజర్ ఇంటర్వెన్షన్ సార్. బనానా ఎంత ఉంది మీ దగ్గర? బనానా జిల్లాలో 6,000 హెక్టార్లు ఉంది సార్. ఇక్కడ వచ్చేసి దాదాపు 2,800 హెక్టార్లు ఉంది సార్. వెరైటీ వచ్చేసి మనకు మేజర్ సార్ సుగంధాలు వెరైటీ సార్. ఇది అంటే ఎక్కువ ఒకప్పుడు మ్యాక్సిమం సుగంధాలు ఉండే క్రాప్ ఫ్లేవర్స్ కింద జీనన్ వచ్చింది. మిడిల్ ఈస్ట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్. టన్ను 20 నుంచి 30 దాకా వెళ్తుంది సార్. సార్ ఇది జీనన్ సార్. ఇప్పుడు ఆల్రెడీ మనకు క్రాప్ అంతా అయిపోయింది సార్. మనకు ఓన్లీ 10 to 15% హార్వెస్ట్ ఉంది. మనకేం డిస్టెన్స్ ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఈరోజు 16 నుంచి 17,000 రూపాయలు అంటే కేజీ ఉంది. టన్ను 15,000 సార్. మనకేం ఇష్యూ లేదు సార్. సార్ ఇది మన రెడ్ బనానా సార్. యాక్చువల్గా నేను 14 నుంచి 15 కేజీలు వస్తుంది ఇది. బట్ 30 నుంచి 42 రూపాయలు కేజీ ఉంది సార్. దీంట్లో ఏంటంటే మెడికేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. తర్వాత చెన్నై మార్కెట్ ఎక్కువ ఉంది సార్. చాలా మంది ఇప్పుడే దాదాపు జిల్లాలో 150 హెక్టార్లు వేసినారు సార్. ఫస్ట్ టైం ఇది కూడా ఫస్ట్ టైం వేసారా? ఫస్ట్ టైం కదా సార్. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నారు. బట్ కొంచెం స్కేలింగ్ పెరిగింది. ఇది చక్కరకి వెళ్ళి యాక్చువల్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వేస్తారు. ఇక్కడ కూడా ఫార్మ్ హౌస్ స్టార్ట్ చేసినాం సార్. బట్ ఇది కూడా 14-15 కేలు వస్తూ ఉంది. బట్ లోకల్ అయితే సార్ ఇది మాత్రం మనకు వరుస అండ్ కలకత్తా అవుతుంది సార్. మనకు పువ్వు అని మనం పూజ కూడా వాడతాం. ఇది మాత్రం మిడిల్ ఈస్ట్కి తర్వాత అట్ట వెళ్తుంది సార్. మీకు ఏమేమి ఎక్కువ హార్టికల్చర్ టాప్ 6 ఏంటి ఇక్కడ? టాప్ 8 crops లో మ్యాంగో, బనానా, చిల్లీ, ఆనియన్, టమోటో, దీస్ ఆర్ ద మేజర్ క్రాప్స్ సార్. అలగడ కన్సెన్స్ పోతే టర్మరిక్ ఆడుతుంది సార్. సో మేజర్ ఇది 5 crops సార్. ఇప్పుడు ఇక్కడ పామ్ ఆయిల్ ఎక్కడ వేస్తున్నారు మీరు? ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం జిల్లాలో చేసాం సార్. మేము లాస్ట్ ఇయర్ 490 హెక్టేర్స్ వేసాం సార్. ఈ ఇయర్ 1,200 హెక్టేర్స్. అది సెకండ్ ఇయర్ క్రాప్ సార్. ఇక్కడ రాదని చెప్పారు సార్. అయితే తమరు చెప్పినట్టు లాస్ట్ మీటింగ్ లో తమరు ఇరిగేషన్ ఉంటే ఏమన్నారు, ఇరిగేషన్ అనే చోటనే ఇచ్చాము. ఓన్లీ బోర్లు వేస్తారు, కాలువ కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. ఇది సెకండ్ క్రాప్ అంటే మేడం తీసేస్తాం, మనం కోసి పడేస్తాం. సో ఇది సార్ అంటే గిల్లలు మనకు వస్తాయని అంటే ఫార్మర్స్ కి చూపిస్తున్నాం సార్. అంటే వస్తున్నాయని చూపిస్తున్నావు, కానీ ఎంత వస్తా ఉంది? మాక్సిమం అంటే 5 to 6 కేజెస్ సార్. మనకు 25 to 30 కేజెస్ రావాలా. ఇది ఇల్లు కాదు సార్. ఇది మనం తీసి పడేస్తాం. మనం 54-58 నుంచి తీసుకుంటాం సార్. అంటే అది సక్సెస్ అవుతుందా లేదా? కొన్ని మరీ ఎక్కువ వేసి వాళ్ళు నష్టపోకుండా సక్సెస్ అయిన తర్వాత స్కేలింగ్ చేయండి.